మెగా డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రిలే నిరాహార దీక్షలో భాగంగా రెండో రోజు నెల్లూరు నగరంలోని విఆర్సీ సెంటర్లో వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన చేపట్టారు. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత పాల్గొని సంఘీభావం తెలిపారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు నినాదాలు చేశారు. మెగా డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రిలే నిరాహార దీక్షలో భాగంగా రెండో రోజు నెల్లూరు నగరంలోని విఆర్సీ సెంటర్లో వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన చేపట్టారు. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత పాల్గొని సంఘీభావం తెలిపారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు నినాదాలు చేశారు. రిలే నిరాహార దీక్షలు రెండో రోజు కూడా కొనసాగాయి. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం, వారి యొక్క నిరసనని ఈ సమాజానికి, ఈ ప్రభుత్వానికి తెలియజేసే క్రమంలో అందరూ కూడా చక్కగా నాయకులు, కార్యకర్తలు గాని, అదేవిధంగా విద్యార్థులు, యువత, నిరుద్యోగులు వీరందరూ కూడా ఈ రోజు వచ్చి పార్టిసిపేట్ చేసి సంఘీభావం తెలియచేయడం చాలా సంతోషం అనిపించింది. ప్రధానంగా మీరు చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, వసతి దీవెన ₹1 కూడా ఒక విద్యార్థికి ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి 30 లక్షల మందికి 3,000 లెక్కన ఇస్తామని ఒక్కరికి కూడా ₹1 ఇవ్వకుండా, అలానే మహిళలకి ఆడబిడ్డ నిధి ఒక్కరికి కూడా ₹1 ఇవ్వకుండా, అంతకు ముందు ఉన్నటువంటి ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తయ్యేటప్పటికి 11 లక్షల చిల్లర ఉద్యోగాలు ఉంటే ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 9 లక్షల చిల్లర, 10 లక్షల కంటే తక్కువగా ఉన్నాయి. అంటే కొత్త ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ఉన్న వాళ్ళని అనేక రంగాలలో తొలగించడం కూడా జరిగింది. ఇలాంటి దయనీయమైన పరిస్థితిలో ఈ రోజు మనం ఉన్నాం. టీచర్ ఉద్యోగాలకు సంబంధించి అత్యున్నత చదువులు చదివి ఉండాలా, బిఎడ్, డిఎడ్ లాంటివి కానీ, టెట్ లాంటి ట్రైనింగ్ కానీ, డిఎస్సీలు రాసి అందరూ కూడా క్వాలిఫై కావాలా. అలాంటిది ఏమీ లేకుండా ప్యాకాట లాంటి ఆటలను కూడా పెట్టి ఈ డిఎస్సీలు వల్ల, టెట్లు వల్ల, బిఎడ్లు వల్ల, డిఎడ్ల వల్ల మీరు ఏదో ఒక దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నా కూడా ఆ రూపంగా డబ్బులు తీసుకునో ఇంకొక రూపంగానో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి అర్హులైనటువంటి అన్ని క్వాలిఫికేషన్స్ కలిగి డిఎస్సీలో ర్యాంకులు తెచ్చుకొని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళ గొంతు కోసి ఈ రోజు వారికి సంబంధించిన వాళ్ళకి ఆ టీచర్ ఉద్యోగాలు కూడా ఇచ్చినారు. పోలీసు ఉద్యోగాల్లో కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా పారదర్శకంగా సుమారుగా 10,000కు పైగా ఉద్యోగాలు ఉన్నాయి, ఫిలప్ చేస్తారని. ఎక్కడ కూడా ఊసే కనిపించట్లా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు యువత గాని, నిరుద్యోగులు గాని, అదేవిధంగా విద్యార్థులు గాని, మహిళలు గాని వారందరూ కూడా ఉత్సాహంగా ఈ రోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొనడం వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీ అందరి గొంతుకుగా వైసీపీ పోరాడుతుంది, మీకోసం ఎప్పుడు కూడా అండగా ఉంటది. పేదల పట్ల గాని, మహిళల పట్ల గాని, విద్యార్థి నిరుద్యోగుల అందరి పట్ల కూడా, ఉద్యోగుల పట్ల కూడా ఈ ప్రభుత్వాన్ని తల దించి చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ.
నెల్లూరు, తిరుపతి.